లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం. మానసిక వికలాంగులకు కరోనా వ్యాక్సిన్. ఎన్నికల్లో ధర్మమే గెలిచిందన్న బీజేపీ. కేసీఆర్ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారని ఆరోపణ. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా. ఇక డీటెయిల్స్ లోనికి వెళ్తే హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపడుతున్న సభ్యత్వ నమోదు, సభ్యులకు ప్రమాద బీమా సమీక్ష జరిపారు. నవంబర్ 14 నుంచి 15 రోజుల పాటు చేపడుతున్న ప్రజా చైతన్య పాదయాత్ర, విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శి బోసురాజు, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు, జాతీయ అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. Better if you have that, you will get a better negotiation with the insurance companies if you have a better data. This much data they have it, and they will have age signal. You know about the premiums, how they fix it. With the age only they are able to negotiate. Therefore, if you are having, say for example 30 lakh members and you are having 10 lakh members above the age of 60, therefore they are all out from the insurance cap itself. So they are, you are having. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈటెల రాజేందర్ గెలుపుతో సంబరాలు జరుపుకున్నారు. కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, యువ మోర్చా నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఇక్కడ ఆయన వెంబడి పోయిన కార్యకర్తలు కానీ ఆయన కానీ అక్కడ 10-15 రోజులు ఉండి కష్టపడి ఆ బూత్లో మెజార్టీ తీసుకురావడం సంతోషకర విషయం. అదేవిధంగా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలోనే 3 బూతులలో మా వాళ్ళు ఎక్కడెక్కడ చేసినా అక్కడ మెజార్టీ రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా చెప్తున్నా, ఈరోజు ఈటల రాజేందర్ గారికి ఎన్ని జీవోలు ఇచ్చి ప్రభావాలు పెట్టిన కేసీఆర్ గారు, మీరు ఎన్ని జీవోలు ఇచ్చిన ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈటల రాజేందర్ బయటికి పంపించినాక మీరు ఏది అడుగుతుంది, గొల్లు, రోడ్లు, ఈ దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇలా ఓటర్లను ప్రభావాలు పెట్టగా తలుచుకున్నారు. అయినా ప్రజలు మిమ్మల్ని నమ్మలేరు. ఎందుకు నమ్మలేరంటే మీరు ఫస్ట్ దళిత ముఖ్యమంత్రి అని చెప్పారు, ఇయ్యలేదు. 3 ఎకరాల భూమి. హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడైన సందర్భంగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడైన సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలంతా ఈరోజు
హుజూరాబాద్ ఫలితాల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. గత 5 నెలల క్రితం ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని తన కొడుకుకు అప్పచెప్పుదామన్న తరుణంలో గులాబీ జెండాకు తెలంగాణ పౌరులందరూ వనస్థలిపురం వైదేహీ నగర్ కేంద్రంగా పనిచేస్తున్న మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. శాంతినికేతన్ మానసిక వికలాంగుల పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జైపూర్ శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. अच्छा ठीक बना सूपर है తిన్నావా ఏం కూర చెప్పాలి నీ పేరు చెప్పు ఏం పేరు పప్పు తిన్నావా పైసా తిన్నావా నువ్వు తిన్నావా చెప్పాలి పడుకోవాలి. అందరికీ నమస్కారం అండి. మరి తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం. మరి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్ ఆదేశాల మేరకు మరి రోజుకు 3 లక్షలకి వెళ్ళి మొత్తం టోటల్గా వాళ్ళందరూ కూడా టీకా వేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి దీని మీద రాష్ట్రంలో కరోనా నియంత్రణపై సమీక్ష సీఎం కేసీఆర్ గారు రోజుకు 3 లక్షల మంది టీకాలు ఇస్తారు, డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సినేషన్ పద్ధతి గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్లు అయ్యే అవకాశం ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలో ఉంది. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్ చేపడదామని మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. అందుకే మరి ఈ యొక్క మదర్ థెరిసా ముందుకొచ్చి ప్రతిరోజు ఎవరికైనా వ్యాక్సిన్ కావాలంటే మాకు ఫోన్ చేస్తే కానీ మేము సెంటర్కి తీసుకెళ్తాము. వికలాంగులైన కానీ మామూలైన క్యాబ్ ద్వారా కూడా మేము తీసుకెళ్ళి అపోలో డిఆర్ఓ దగ్గర ఉచితంగా కూడా మేము వ్యాక్సిన్ వేయిస్తున్నాము. అలాగే మరి గవర్నమెంట్ సెంటర్ మీరు ముఖ్యంగా మదర్ థెరిసా చారిటబుల్ చెప్పేది ఏంటంటే గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో, రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో పేదింటి ఆడబిడ్డకు 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన మహానుభావుడు కేసీఆర్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పీటీసీ వాకిటి పద్మ, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాల నరసింహ, స్థానిక సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, ఎంపీడీఓ గీతారెడ్డి, ఎంఆర్ఓ నాగలక్ష్మి బొట్టుపల్లి ధనలక్ష్మి గారు, బుగ్గమట్ల ఆండాలు, కనకబోయిన మహాలక్ష్మి గారు, ఆకంపల్లి సైదమ్మ, కమ్మారపల్లి పద్మ,
గోళ్ళ ఆండాలు స్థానిక ఎంపీటీసీ గారిని కొమరయ్య గారిని డాష్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు కళ్యాణ లక్ష్మి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీపీ గారికి రమేష్ గారికి రమేష్ గారికి మరియు జడ్పీటీసీ గారికి మార్కెట్ చైర్మన్ గారికి ఎంఆర్ఓ గారికి ఈ లబ్ధిదారులందరికీ కూడా సోదరి మనందరికీ మరియు కార్యక్రమానికి వచ్చిన వివిధ గ్రామాల సర్పంచులకు ఎంపీటీసీలకు మరియు నాయకులందరూ కూడా పేరు నమస్కారాలు చేస్తూ ఇప్పుడు మన మార్కెట్ గారు చెప్పినట్టుగా ఎవ్రీ 1 month 2 months ఎప్పుడు కళ్యాణ లక్ష్మి చెట్లు ఈసారి బాగా 20 రోజులు కళ్యాణ చెట్లు వచ్చి మొన్ననే నాకు ఒక 4-5 days బ్యాక్ మాత్రమే చెప్పింది. మరి ఇంత లేట్ అయింది ఎందుకంటే చెప్పాలి తొందరగా కానీ ఒక రోజు ముందే నాకు తెలిసింది కూడా అక్కడ ఎంఆర్ఓ గారు ఆలోచించలేదు అందుకోసం కొంచెం లేట్ అయింది. అందుకోసం నిన్నే ఒక్కరోజు ముందు మాత్రమే నేను తెలుసు ఇమ్మీడియట్ పెట్టమని చెప్పిన ఆ కార్యక్రమం వచ్చింది. ఒక కళాలక్ష్మి అనేది ఒక షాదీబాబు కళ్యాణ లక్ష్మి ఒక మంచి పథకం ఎప్పుడైనా ఇద్దరు తెలిసింది. గతంలో కానీ ఎప్పుడు ఏ నాయకులకు రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారు అందుకోసం అందరికీ కళ్యాణ లక్ష్మితో పాటు అన్ని రకాల పేదవారిని ఆదుకోవాలి అనే ఆశయంతో ఆకాంక్షతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు మన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. అన్ని వర్గాల ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆల్ఫోస్ డే సందర్భంగా సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బోయిగూడ గ్రేవ్ యార్డ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంత్రి తన సొంత ఖర్చులతో వాటర్ బాటిల్స్, స్నాక్స్, జ్యూస్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, గ్రేవ్ యార్డ్ ఇన్ఛార్జ్ జయరాజ్, పద్మారావు నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించడం పట్ల హైదరాబాద్ బర్కత్పుర బీజేపీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయం కేసీఆర్ ప్రభుత్వ పతనానికి నాంది అని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గౌతమ్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈటల గెలుపును అడ్డుకోలేకపోయిందని చెప్పారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన ఆత్మగౌరవానికే ఓటేశారన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందనడానికి ఈ విజయమే సంకేతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హుజూరాబాద్ బై ఎలక్షన్లో ప్రజల ఇచ్చినటువంటి తీర్పు అవుతుందో ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలనకు, అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు. డబ్బులో దాంతోనే మేము అధికారం
చెలాయిస్తామనే ఒక అహంకారంతో పోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి మంచి గుణపాఠం చెప్పారు. ప్రజాస్వామ్యం ఏదైతే ప్రజల కొరకు సేవ చేయాలా అనే ఒక ఆలోచన కలిగే విధంగా ప్రజలు ఈరోజు తీర్పిచ్చారు. మీ డబ్బులతో మేము అమ్ముడుపోము, ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో, ప్రజల పట్ల ఎవరైతే మమకారంతో పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే మేము ఓటేస్తాము, వాళ్ళకి మాత్రమే అధికారం కట్టబెడతామని చెప్పి ఆలోచనతో ఈరోజు ప్రజల తీర్పు హుజూరాబాద్ తీర్పు. ఈ ఎలక్షన్ల ముందు అందరికి కూడా భయమేసింది. ఈ యొక్క రాబోయేటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ విధమైనటువంటి డబ్బుతోని ఎలక్షన్లు కనుక జరిగినట్టయితే సామాన్య వ్యక్తులు సేవ చేసేటువంటి ఆలోచన పోయేటువంటి అవకాశం ఉండింది. దానికి అవకాశం లేకుండా సామాన్య వ్యక్తులు కూడా సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చారు హుజూరాబాద్ ప్రజలు. వాళ్ళందరికీ కూడా ఈరోజు హుజూరాబాద్ ప్రజలందరికీ కూడా నేను తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యంలో సేవ, ప్రజల యొక్క అవకాశాలు తీర్చేటువంటి ఏదో కొన్ని అవకాశాలు అడ్డం పెట్టుకొని అప్పటికప్పుడు ఎలక్షన్ల దృష్ట్యా పెట్టుకొని కొన్ని స్కీములు తీసుకొచ్చిన తర్వాత ఏదైతే హుజూరాబాద్ ఎలక్షన్లో హుజూర్ నగర్ ఎలక్షన్లప్పుడు నాగరిసార్ ఎలక్షన్లప్పుడు అయితే మాట్లాడాడు, మిగతా ఎలక్షన్లప్పుడు మాట్లాడము, ఇక్కడ దళిత బంధువు లేకుండా ఆ బంధు ఈ బంధు అని చెప్పడము, ఇవన్నీ కూడా ఏమి నడవవు, ఇవి ప్రజల కొరకు చేసేటువంటి కార్యక్రమాలు మాత్రమే అని చెప్పి గమనించినటువంటి ప్రజలు సరైనటువంటి గుణపాఠం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పారు. రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా ఇదే విధమైన తీర్పు కూడా టీఆర్ఎస్ ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన మాటలను నిలుపుకోకుండా ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారని అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి అన్నారు. హుజూరాబాద్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపుపై అంబర్పేట మహంకాళి దేవాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని ఆమె అన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు హుజూరాబాద్ 20,000 మెజార్టీతో ఇంటర్ రాజేంద్ర గారు గెలవబోతున్నారు. వారి గెలుపుకు భారతీయ జనతా పార్టీ నుంచి వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. హుజూరాబాద్ ప్రజలందరికీ మా యొక్క తరఫున భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు. ఒకటి, టీఆర్ఎస్ ఎంత కుట్ర పడిందో మాకు తెలుసు. ప్రతి ఒక్క బస్తీలో వాళ్ళు మన కార్యకర్తలను కానీ బయటకు రానివ్వకుండా చేస్తారు. ఇంటింటికి వెళ్ళి ఇంటికి 10,000 ఇవ్వడం, మంది ఇవ్వడం. ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు బానిసలైనారు. అది గుర్తుంచుకోవాలి కేసీఆర్ గారు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని ఇంటికి 10,000, ఇంటికి ఒక బాటిల్ ఇవ్వడంతో ఎంతమంది ప్రాణాలు, ఎంతమంది ఫ్యామిలీస్ రోడ్ మీద పడ్డాయో వాళ్ళు తెలుసుకోవాలి. ఇది కుటుంబ పాలన ఆసన్నమైపోయింది. రాబోయే 23 ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ నుంచి మేము తప్పకుండా గోల్కొండలో మా జెండా మేము ఎగరేస్తాము. ఇదే వారు గుర్తుపెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ కూడా ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త ఎక్కడ కనీసం మాకు ఉండడానికి కూడా వీలు లేకుండా ప్రతి ఒక్క మేము ఏదైతే హాల్స్ కానీ, మేము రైస్ మిల్స్ కానీ, ఏవైతే హోటల్స్ ఎక్కడ బుక్ చేస్తే వాళ్ళు దౌర్జన్యం కావాలని వచ్చి మేము 10,000 ఇస్తే వాళ్ళు 50,000 బుక్ చేసుకున్నారు. మేము ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క కార్యకర్త రోడ్డు మీద ఉండి మేము నైట్ పూట దోమలు గడిచినా మేమందరం ఉండి కష్టపడి ఈరోజు ఈటల రాజేందర్ గారు అత్యంత మెజార్టీతో గెలిపించుకున్నారు. వారి ధైర్యం ఇదేంటంటే వరల్డ్లో హైయెస్ట్ కాస్టెస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వినలేదు. ప్రతి ఒక్క దేశాలు వెయిట్ చేస్తున్నారు ఏమైంది హుజూరాబాద్ ఎలక్షన్స్ అని చెప్పి. ఈరోజు మంచి గుణపాఠం చెప్పాము. రాబోయే ఎలక్షన్స్లో కూడా తప్పకుండా అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, ఎంపీ ఎలక్షన్లో మేమే అన్ని దక్కించుకుంటామని వారిని తప్పకుండా మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంతో పాటు వివిధ గ్రామాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ నాయకులు మిఠాయిలు పంచుకొని టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు గుణపాఠమని బీజేపీ నాయకులు అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా స్థాయి నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవాళ తెలంగాణలో ఒక 2 రోజుల ముందు దీపావళి వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భము ఇవాళ వచ్చినందుకు కూడా మొట్టమొదటిగా హుజురాబాద్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుస్తున్నటువంటి సామాన్యుడు పోరాడుతున్నటువంటి సందర్భంలో కంటైనర్ల డబ్బులు పంచుకుంటా సిగ్గు శరం లేకుండా పోలీసు వాళ్ళని పెట్టుకొని పైసలు పంచుకుంటా ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక వాడ కట్టుకు యాటను కోసుకుంటా సీసాలు పంచుకుంటా చేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశం చూస్తున్నటువంటి ఎలక్షన్లలో టీఆర్ఎస్ 6,000, 10,000, 2 సార్లు 4,000 పంచినటువంటి సందర్భంలో హుజురాబాద్ ప్రజలు పైసలకు అమ్ముడు ఓరు అన్నటువంటి సందేహం ఇవ్వటానికి ఇవాళ యావత్ హుజురాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారిని అత్యద్భుతమైన మెజారిటీతో గెలిపించడానికి మేము హుజురాబాద్ ప్రజలము మేము పైసలకు అమ్ముడు పోమని చెప్పి వాళ్ళకు గొప్ప సందేహం ఇవ్వడం జరిగింది. ఈ మదాలు ఈ కావురాలు బంద్ చేసుకొని ఇప్పటికి కూడా ప్రజలకు నిజంగా కూడా ఏం చేయాలనో అది ఆలోచన చేయకుండా ఇవాళ కేవలం ఎలక్షన్ల మందం ఓట్ల కోసం మాత్రం సంక్షేమ పథకాలు మీరు పెట్టుకుంటా పైలట్ ప్రాజెక్ట్ అనుకుంటా హుజురాబాద్లో చేసినటువంటి దాంట్లో ఇక మీ సమయం అయిపోయింది. సరే మీరు రిటైర్మెంట్ తీసుకోరా మొత్తానికైతే హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడంతో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబూరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఆకునూరి తిరుపతి, కొత్తూరి లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకునూరి చందు, వంగల శ్రీనివాస్, కొత్తూరి ప్రేమ్ కుమార్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో భాగంగా భారతీయ జనతా పార్టీ గెలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి ఈరోజు బాంబులు కాల్చడం జరిగింది. నాచుపల్లి గ్రామ శాఖ తరఫున భారతీయ జనతా పార్టీ గెలవడం ఇప్పుడు ఈ ప్రస్తుత తరుణంలో తెలంగాణ ప్రజలకు చాలా అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దళిత బంధును ఓన్లీ హుజురాబాద్కే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 3 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు. దాన్ని ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి మా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. అలాగే 3 ఎకరాల భూమితో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు చెంపచెల్లమన్నట్టు తీర్పునిచ్చారు. దీన్ని స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ 2023లో అధికారంలో తీసుకురావడానికి ప్రజలు అలాగే కార్యకర్తలు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాచుపల్లి గ్రామ శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీజేపీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సంజయ్ నాయకత్వం, మోడీ గారి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నెలలకు సంబంధించి వరి పంటకు బదులుగా నూనె గింజలు, పప్పు దినుసులను పండించాలని సంస్థ మడికొండ రీజనల్ మేనేజర్ రఘు మీడియా ద్వారా రైతులను కోరారు. రైతుల కోసం ప్రత్యామ్నాయ పంటలైన పెసర, మినుము, కందులు, వేరుశెనగ, నువ్వులు, పెసర విత్తనాలు రాయితీపై ఇవ్వనున్నామని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా చేసేందుకు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
నమస్కారం, నా పేరు రఘు, రీజనల్ మేనేజర్ తెలంగాణ స్వీట్స్ కార్పొరేషన్ వరంగల్. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా వేసంగికి వరి వద్దు, దానికి ప్రత్యామ్నాయ పంటలే ముద్దు అనే దానికి మన దగ్గర మన తెలంగాణ స్వీట్స్ కార్పొరేషన్లో ప్రత్యామ్నాయ పంటలైన మన గ్రౌండ్నట్, శనగ, మినుములు, పెసర మరియు మొక్కజొన్న, ఇతర బెబ్బర్లు కానీ ఈ రకాలు మన వరంగల్ జిల్లాలో ఆగ్రోస్ సేవా కేంద్రాల్లోనూ, పిఎస్సిఎస్లోనూ మరియు మన గ్రోమర్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. దీన్ని మన రైతాంగం గుర్తించి ఆయా వాళ్ళ మండల్లో ఎక్కడెక్కడ ఆగ్రో సేవా కేంద్రాలు కానీ పిఎస్సిఎస్లు కానీ అక్కడ సంప్రదించి కొనుగోలు చేసి మనకు గవర్నమెంట్ సహకరించగలరని తెలియజేయడం జరుగుతుంది. దానికి ఒక 3 రోజులలో కలెక్టర్లు మీటింగ్ జరిగింది కాబట్టి దాని నుండి వ్యవసాయ శాఖ నుండి కలెక్టర్లు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ ఘన విజయం సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్, దినేష్ కులచారి నాయకత్వాన్ని రాబోయే కాలంలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల కార్యవర్గ సభ్యులు సురేష్, రాకేష్, కుర్మ సురేష్, చిన్ను పాల్గొన్నారు. నేను పాదాభివందనాలు చేస్తున్నా. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయండి. చేస్తే అందరికీ, ప్రతి ఒక్కరికి దళిత బంధు, సంక్షేమ పథకాలు, గ్యాస్ సిలిండర్లు అన్నీ రావడం జరుగుతుంది. కావున మీరు ప్రతి ఒక్కరు గమనించి ఎమ్మెల్యేలకు దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరు రాజీనామా చేయండి. మీరు బీజేపీలోకే కాకుండా మీరు రాజీనామా చేసి మీరు ఇండిపెండెంట్గా నుంచి ప్రతి ఒక్క గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు అక్కడ కాన్స్టిట్యూషన్ ఉండి ఈటెల రాజేందర్ని గెలిపించుకొని మనం ఈరోజు అన్ని సంబరాలు జరుపుకొని నిజామాబాద్ డిస్టిక్లో ఎట్లయితే అరవింద్ అన్న సంబరాలు చేసుకున్నాము, ఈరోజు ఈటెల రాజేందర్ సంబరాలు చేసుకున్న తర్వాత అదే మన కేసీఆర్ ఉన్నాడు. ఎక్కడ పోయిండో ఏం కథనో తెలియదు. ఇప్పటిదాకా కూడా ఏ ఫామ్ హౌస్లో ఉన్నాడో కూడా తెలియదు. అదేవిధంగా మన డబ్బుల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉన్న హుజురాబాద్ నియోజకవర్గంలో నేనున్నాను, మీకు నేను 10,000 వంచుతున్నా, 20,000 ఇస్తున్నా అనే విధంగా కాకుండా ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న నా మాయం పట్టున్నాడు. మా మంచి పని ఓటేసి గెలిపించినందుకు హుజురాబాద్ ప్రజలకు నా యొక్క అందరికీ అభినందనలు. అందరికీ జై శ్రీరామ్. రాజేందర్ అన్న గెలిపే కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న మన బీజేపీ కార్యకర్తలు ఇంకా జరిగే ఎలక్షన్లు, ముందొచ్చే ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఎమ్మెల్యేల సీట్ల నుంచి ప్రతి ఒక్కటి బీజేపీ ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు హుజురాబాద్లో చూస్తున్నట్లయితే ఓట్లు మొత్తం వన్ సైడ్గా నడుస్తుంది. ఓటుకు నోటు అన్న విషయం మర్చిపోయి ప్రజలందరూ న్యాయం వైపే నడిచి ఈటెల వైపు ఓట్లు మొత్తం లెక్కింపులో మన సైడే ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి, ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి మంచి జరగాలని కోరుకుంటూ జై బీజేపీ, జై జై బీజేపీ. నిమిష పాలనకు వ్యతిరేకంగా హుజురాబాద్ ప్రజలు హుజురాబాద్ ఓటర్లు ఇచ్చిన తీర్పుకు శిరస వహిస్తూ ఇదే రకంగా 2023లో కూడా అన్ని స్థానాల్లో కూడా బీజేపీ కైవసం చేసుకుని 2023లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ అక్కడ ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన రాంపూర్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ ఓటు వేయడానికి కూడా మా విలేజ్ నుంచి కూడా మేము స్వచ్ఛందంగా వెళ్ళి 1 రోజు 2 రోజులు ఉండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు గుణపాఠమని జిల్లా కార్యదర్శి గోపి అన్నారు. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీకరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, మీసా శంకర్, మండలం కార్యదర్శి క్రాంతికృష్ణ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మీరు రాజీనామా చేసి సిరిసిల్లలో బలం నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై భారత్, జై హైదరాబాద్ వారి
ఇంత అమూల్యమైన ఓటు ఏ డబ్బుకు ధనానికి దేనికి లోకుండా మన నిజాయితీ పరుడైన ఈటల రాజేందర్ గారిని ఇంత విజయానికి ముందు నడిపించిన మా హుజురాబాద్ ఓటర్ చేలకు పేరు పేరుగా వారి పాడాలను అందనం చేస్తున్నాము. అయితే ఈరోజు ఎన్నో వాగ్దానాలు చేసిండు మన హరీష్ రావు అన్న గారు. ఇలా దళితుల బంధంలో మరి దళిత బంధు ఇలా అంతా గరీబులు దళితులు అనుకొని వారికి మబ్బు ధనము ఏదో ఆశ చూపి నీవు ఓట్లు అనుకున్నావు అనుకున్నావు అని ఇది ఈ దళితులనేటి నిజాయితీ పనులే. ఎప్పటికైనా నీవు మోసం చేసినట్టుగా ఈ దళితులు మోసపోరు. నీవు మోసాలు అరికట్టిరు చూడు. నీవు ఎక్కడ అయినా కానీ ఇలా హరీష్ రావాలి ఎన్నో ఒక పక్కన పండి ఒక తలలో చిన్న మీరిద్దరూ ఇలా ఈటల రాజేంద్ర ఎన్నో నీరంగా మాట్లాడినావు. నీకు ఇన్ని రోజులున్న నీ మామని నీకు ఎన్ను పోటు కొట్టుకోరు, నీ మామని నీకు తరిమేస్తారు. ఇది గుర్తుంచుకొని ఇంకొకటి విషయం ఏంటంటే ఏ వారికైనా ఏ టీఆర్ఎస్ నాయకులకైనా దళితులు అంటే ఆకలితో ఎవరు లేరు. ఈ రోజులో అందరూ కష్టపడి తనంతలో తను బతుకుతున్నారు. నీవు ఏదో బిల్డప్లు కొట్టి నేను ముఖ్యమంత్రి చేస్తా 3 ఎకరాలు ఇస్తా ఇవాళ నేను దళితులకు 10 లక్షలు ఇస్తా ఇంతకు నీవు ప్రకటించని చింతమణికలో దళితులకు ఇల్లు లేక గుర్చలలో ప్రవహిస్తున్నారు. ముందు దాన్ని చూసుకొని తర్వాత నీవు ఇచ్చే వారికి తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు ఇవ్వాలని. ఈ ఒకవేళ నీవు దళిత బంధు చేయకపోతే అన్ని మండలాలలో దళితులను ఏకం చేసి నీవు దళిత బంధు ఇచ్చేంత వరకు మేము ఎక్కడ నేను నిద్రపోనీయము, మేము కూర్చున్నామని కూడా చెప్తున్నాము. జరిగిన పోరాటంలో ధర్మం విజయం సాధించింది. ఈరోజు ఈటల రాజేందర్ గారి ఆత్మ గౌరవానికి బండి సంజయ్ గారి ధర్మయుద్ధం తోడైంది కనుక ఎదురులేని విజయాన్ని సాధించడం. ఈరోజు హుజురాబాద్లో గల ఎన్నికను యావత్ భారతదేశంలోనే మరి ప్రపంచంలో లేని విధంగా అంత ఖర్చుతో కూడిన ఎన్నికలుగా వాళ్ళు చిత్రీకరించినా కానీ ప్రజలు అనేవాళ్ళు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం, మానసిక వికలాంగులకు కరోనా వ్యాక్సిన్. ఎన్నికల్లో ధర్మమే గెలిచిందన్న బీజేపీ, కేసీఆర్ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారని ఆరోపణ. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు, రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.